హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది నుండి మీరందరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ న్యూ వీడియోకి వెల్కమ్ చెప్పేద్దామా? ఇదైతే ఉగాది ముందు రోజు నైట్ అనమాట. నేను మా అమ్మ వాకిట్లో ముగ్గు వేద్దాం అనుకున్నాం. అయితే ఫ్లవర్ డిజైన్ వేసేసా. మా అమ్మ అయితే లక్ష్మీదేవి ముగ్గు పెడుతున్నారు. వీధులు అందరూ బొజ్జున్నారండి. మేమిద్దరం తప్ప మాకు కాపలా కింద కుక్క ఉన్నట్టుంది. మా అమ్మ ముగ్గు కూడా అయిపోయిందనమాట. ఈ రెండు ముగ్గులో ఏ ముగ్గు బాగుందో కింద అయితే కామెంట్ చేయండి. నాకైతే మా అమ్మ వేసిన ముగ్గు అయితే బాగా నచ్చింది. ఆకాశం వైపు చూస్తే ఒక నక్షత్రం తప్ప ఇంకేమీ లేవండి. మొత్తం మబ్బు పట్టేసినట్టుంది. బాబోయ్, మళ్ళీ వర్షాలు వస్తాయి ఏంటో. కంటిన్యూస్గా 3 days నుంచి వర్షం పడుతూనే ఉందండి. మాకైతే వర్షం రాకూడదని కోరుకుంటూ నేనైతే బొజ్జుంటున్నా. సో మీరు కూడా బొజ్జుండి. గుడ్ నైట్. తిన్నామా పడుకున్నామా తెల్లారిందా? అమ్మయ్య, వర్షం అయితే రాలేదండి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా ముగ్గులు కూడా అలాగే ఉన్నాయి. ఈ రోజైతే నేను చాలా త్వరగా లేచేసాను అనమాట. మా అమ్మ చేసిన ప్రతి పని వీడియోలో క్యాప్చర్ చేద్దామని. నేనే త్వరగా లేచా అనుకుంటే మా అమ్మ ముందెప్పుడో లేచేసి మామిడాకులు కోసేసి ఇలా గుమ్మాలకి కట్టేసిందనమాట. పండగ వాతావరణం కనిపించాలి అంటే ఆ మాత్రం చెయ్యాలి కదండి. గుమ్మాలకి మామిడి తోరణాలు కట్టాలి, గడపలకి పసుపు కుంకుమ రాయాలి, పువ్వులతో అలంకరించాలి. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ స్టార్ట్ చేయాలన్నమాట. నేను వేసుకుంటున్న డ్రెస్ అయితే ఇదేనండి, లాంగ్ ఫ్రాక్. ఒక శారీ తీయించుకుని ఇలా స్టిచ్ చేయించుకున్నా. సో మాకైతే మా మమ్మీనే స్టిచ్ చేస్తారనమాట. సో నా డ్రెస్ కలెక్షన్స్ కావాలి అంటే కింద అయితే కామెంట్ చేయండి, తప్పనిసరిగా వీడియో అయితే చేసేస్తా. ఉగాది వస్తే కంపల్సరిగా ఉండేది ఉగాది పచ్చడి కదండి. నాకైతే చాలా ఇష్టం అనమాట. మా ఇంట్లో మేము ఎలా ప్రిపేర్ చేసుకుంటామో మీకు చూపిస్తాను. అయితే కొబ్బరి ముక్కని చిన్న చిన్న పీసెస్లా కట్ చేసేయాలి. ఇప్పుడైతే మామిడికాయను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొద్దిగా బెల్లం, మన మెయిన్ కాంపోనెంట్ వచ్చేసి వేప పువ్వు, ఇది కూడా యాడ్ చేసేసిన తర్వాత లాస్ట్లో ఒక అరటిపండు వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఉగాది పచ్చడి అంటే షడ్రుచులు కదండి. మా పచ్చడిలో ఒక రుచి మిస్ అవుతుందనమాట. అమ్మ ఒక రుచి మిస్ అయ్యిందే అంటే మా మమ్మీ ఎప్పుడు ఇలాగే అంటారు. చిన్నప్పటి నుండి నేను చేసే ప్రాసెస్ ఇదే, ప్రాసెస్ మారేదే లేదు అని చెప్పేస్తారనమాట. ఇంకా మాకైతే ఇదే అలవాటు అయిపోయింది. సో ఇప్పుడైతే చాలా హడావిడిగా చేసేసాం, పూజకి టైం అయిపోతుంది కదా అని. ఇదే మా చిన్న క్యూట్ పూజ కదండి. ఎలా ఉంది, పువ్వుల కన్నా విగ్రహాలు చిన్నవి అయిపోయినాయి కదా. సో దేవుడికైతే నైవేద్యం పెట్టేసామన్నమాట. పచ్చడిలో కొద్దిగా బెల్లం, అరటిపండు తక్కువైందనమాట. అవి యాడ్ చేసుకున్న తర్వాత నిజంగా టేస్ట్ సూపర్ ఉందండి. నేనైతే ఫుల్గా లాగించేసాను అనమాట. ఉగాది నుంచి ఒక 5 రోజులు మా ఊరి తీర్థం జరుగుతుందన్నమాట. ఈ 5 రోజుల్లో ఎప్పుడైనా నైవేద్యం పెట్టవచ్చు. మా మమ్మీ ఈరోజే పెట్టేస్తా అన్నారు. అందుకు నైవేద్యం కోసం రసం ప్రిపేర్ చేసేసారు. అలాగే పొంగుబూరులు వేస్తున్నారనమాట. అలాగే పప్పు ములంగూర, తెరగపిండి కూర కంపల్సరీగా ఉండాల్సిందే. సో అది కూడా ప్రిపేర్ చేసేసారు. ఈ సైడ్ అయితే దేవతలను పెట్టి ముగ్గు వేసి అలంకరిస్తున్నామన్నమాట. ఎక్కడే నైవేద్యం పెట్టేస్తాము. సో మీరు కూడా ఒకసారి వీక్షించండి ఎలా చేస్తామో. నైవేద్యం అయిపోయిందండి. ఇంకా బ్రేక్ఫాస్ట్ కింద మేమైతే పునుగులే తినేసామన్నమాట. ఈ తీర్థం జరిగే రోజుల్లో చల్లగటం వస్తుందన్నమాట ప్రతి ఇంటికి. చల్లగటానికి ఇవ్వడం కోసం ఇలా ప్లేట్లో కొద్దిగా బియ్యం, పసుపు, కుంకుమ, అలాగే చిల్లర డబ్బులు, ఈ చెంబులో అయితే వాటర్, కొద్దిగా పసుపు, కొద్దిగా పెరుగు యాడ్ చేస్తామన్నమాట. చల్లగటం వచ్చినప్పుడు ఇవన్నీ ఇచ్చి మమ్మల్ని అందరినీ చల్లగా చూడు తల్లి అని చెప్పడానికి అనమాట.
నైవేద్యం పెట్టుకుంటున్నాం కాబట్టి ఖచ్చితంగా మొక్క ఉండాల్సిందే కదా. చికెన్ తీసుకొస్తే మీ ముగ్గురు కూడా తింటున్నారుగా. చికెన్ మీద చేపిడిచి నరికేస్తాను. చికెన్ కర్రీ అంటే చాలా ఇష్టం అనమాట, అందుకే కాల్చిన కోడి మాంసం తీసుకొచ్చేసారు. సో మా మమ్మీ కర్రీస్ చాలా బాగా ప్రిపేర్ చేస్తారనమాట. సో ఎలా ప్రిపేర్ చేస్తామో మీకు కూడా చూపిస్తా చూడండి. సో ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించేసి చికెన్ పీసెస్ని యాడ్ చేసేసి కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే విజిల్స్ పెట్టేయండి. అంటే విజిల్స్ ఎన్నో నాకు కూడా తెలియదు, అంటే మా కుక్కర్ అయితే ఒక 10 కన్నా ఎక్కువ విజిల్సే పెట్టాలి. సో మీ కుక్కర్ని బట్టి అది ఉడికేంత వరకు అయితే విజిల్స్ పెట్టుకోండి. ఇంకా మొక్క ఉడికిపోయిన తర్వాత అయితే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి కరివేపాకు, కొద్దిగా బిర్యానీ ఆకులు, కొద్దిగా ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇంకా ఆనియన్స్ ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి దాన్ని పచ్చి స్మెల్ పోయేంత వరకు ఫ్రై చేసుకోవడమే. అసలు బిర్యానీ చేసుకోవాలి, కానీ ఈ సండే మా అక్క వాళ్ళందరూ వస్తారనమాట. అప్పుడు బిర్యానీ చేసుకుందాంలే అని చికెన్ కర్రీతో అయితే సరిపెట్టేసాం. పోయింది కదా. ఇప్పుడైతే చికెన్ పీసెస్ని యాడ్ చేసేసి 3 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ కారం, అలాగే 2 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకుని ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసేయండి. సో ఇక్కడ చిన్న చిన్న కోడిగుడ్లు ఉన్నాయి కదా, అవి అయితే నాకు చాలా ఇష్టం అనమాట. నేను మా తమ్ముడు ఎప్పుడు కొట్టుకునే వాళ్ళం దాని గురించి. సో ఈరోజు అయితే మా తమ్ముడు ఎక్కడ లేడు, సో నాదే ఇవి. ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 to 5 విజిల్స్ వచ్చిన తర్వాత కొద్దిగా చికెన్ మసాలా పౌడర్ యాడ్ చేసుకుని చివరన కొత్తిమీరతో అయితే గార్నిష్ చేసుకోండి. చికెన్ కర్రీ రెడీ. ఈ చికెన్ కర్రీ ఉడికేలోపు నేనైతే ఒక 10 సార్లు వెళ్ళి టేస్ట్ చేసి ఉంటాను అనమాట, సాల్ట్ సరిపోయిందా లేదా అని. అసలు తక్కువ కొసరు ఎక్కువ అంటారు కదండి. ఇలా రైస్లో తినే కన్నా కొద్దిగా టేస్ట్ చేస్తేనే దాని రుచి మరింత పెరుగుతుంది కదా. నాకు ఇలా తినడం అయితే చాలా ఇష్టం అనమాట. మీరు అలా ఎవరైనా చేసి ఉంటే కింద అయితే కామెంట్ చేయండి. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టాం కదా, ఆ ఇస్తరాకులోనే మేము కూడా తినేసామన్నమాట. ఒక పక్కన మా టీవీలో షో వస్తుంది కదా, అది చూస్తూ ఎంజాయ్ చేస్తూ తినేసాం. భోజనం అయిపోయింది కదా, నెక్స్ట్ ఏంటి స్నాక్స్. ఎప్పుడు తిండే కదా అనుకోకండి, ఈరోజు పండగ, అందులోనూ నాన్ వెజ్. సో ఇలాగే ఉంటుంది. సో కానీ ఈరోజు స్నాక్స్ కింద చికెన్ పకోడీ వేసుకుందాం అనుకున్నాం అనమాట. సో ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసేయాలి కదా. సో మ్యారినేట్కి ఏం చేసామంటే కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం, చికెన్ మసాలా పౌడర్, గరం మసాలా పౌడర్, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే హాఫ్ సైజ్ లెమన్ పిండేసి బాగా కలిపేసి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర వేసి బాగా స్క్వీజ్ చేసేసాం. అమ్మయ్య, చికెన్ అయితే మ్యారినేట్ చేసేసాం. ఇప్పుడు కాసేపు దాన్ని పక్కన పెట్టేస్తే దాని పని అయితే చూసుకుంటుంది, మన పని మనం చూసుకోవచ్చు. నేనైతే కాసేపు బొజ్జున్నా అనమాట. నేను బొజ్జుని లేచేసరికి మా మమ్మీ అలాంటి స్టవ్ దగ్గర తీసుకెళ్ళిపోయి స్టార్ట్ చేసేసారు. సో కొద్దిగా శనగపిండి, కొద్దిగా బియ్య పిండి, కొద్దిగా కార్న్ఫ్లవర్ వేసి బాగా మిక్స్ చేసుకుని స్టవ్ వెలిగించి కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా పీసెస్ని యాడ్ చేసుకోండి. సో లో టు మీడియం ఫ్లేమ్లో చికెన్ పీస్ ఉడికేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసేసుకోండి. ఈ పీసెస్ మీద కొద్దిగా నిమ్మకాయ పిండుకుని ఉల్లిపాయతో గార్నిష్ చేసుకుని తింటే అబ్బా భలే ఉంటుంది కదా. మీకు కూడా నోరు ఊరుతుంది కదా, నాకు అర్థమైంది. ఈరోజు నైవేద్యాలు కాబట్టి ఇంకా టెంపుల్ కూడా వెళ్ళొచ్చేస్తామన్నమాట. ఫుల్గా నాన్ వెజ్ కుమ్మేసాం కాబట్టి బాగా ఫ్రెష్ అప్ అయిపోయి అమ్మవారికి వడపప్పు, పానకం, చల్లిమిడి ప్రిపేర్ చేసేసాం. సో ఇప్పుడైతే టెంపుల్కి వెళ్తున్నాం అనమాట. మా ఇంటి దగ్గర నుంచి ఒక 5 minutes అంతే నడుచుకునే వెళ్ళిపోయాం. సో టెంపుల్కి అయితే వచ్చేసామండి. చాలా మంది జనం ఉన్నారు కదా. చాలా కళగా కూడా ఉంది కదా టెంపుల్. డెకరేషన్ కూడా చాలా బాగా చేశారు. ఇన్ని ఇయర్స్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట ఎంత లైన్ ఉండటం. టూలో ఉన్న వారికి బోర్ కొట్టకుండా పక్కన ప్రొజెక్టర్స్లో సాంగ్స్ కూడా ప్లే చేస్తున్నారు. నాకు ఇష్టమైన సాంగ్ సీతాకాలం మనసు. నేను పాడితే బాగోదులేండి. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాం అనమాట.
ఇంకా డిన్నర్కి అయితే మార్నింగ్ ఐటమ్స్ కొద్దిగా ఉంటే అవే కానిచ్చేసాం. ఈ తీర్థం జరుగుతున్న 5 రోజుల్లో ప్రతిరోజు నైట్ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు. ఈ రోజు నైట్ అయితే మ్యూజికల్ నైట్ అనమాట. నాకు ఇష్టమైంది, అందులోనూ నా ఫేవరెట్ సింగర్స్ అక్కడికి వస్తుంటే వెళ్లకుండా ఉంటామా. ఈ రోజు ఎలాగైనా వాళ్ళతో సెల్ఫీ దిగుదామని కంకణం కట్టుకుని వెళ్ళా అనమాట. హే, మనమైతే ప్రోగ్రామ్కి వచ్చేసాం. సాంగ్స్ వినిపిస్తున్నాయా మీకైతే? అది మన స్నిగ్ధ గారు సాంగ్స్ భలే పాడుతున్నారు కదా. సాంగ్స్తో పాటు కామెడీ కూడా భలే చేశారండో నిజంగా. పక్కన వంశీ గారు అనమాట, ఆయన అయితే పాడుతా తీగ సప్తస్వరాల్లో విన్నారనమాట. అందరూ కూడా ఇంకొంచెం హుషారుగా ఉంటాయి. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మీకు నచ్చే పాటలతో ధూమ్ధామ్ ఎంటర్టైన్ చేసేస్తారు ప్రేమ ఈవెంట్స్ వారు. ఇవ్వబోయే వాల్యుబుల్ టైంని ఇక్కడ వరకు వచ్చి ఈవెంట్ చూస్తూ స్పెండ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ. కనీసం 200 రూపాయలైనా ఆదా కరెంట్ బిల్ ఈరోజు. హే, మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్ వచ్చేసింది, నాయక్. హే హే భీమ్లా నాయక్. సెల్ఫీస్ దిగుతా అని చెప్పా కదా. సో ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పుడు వెళ్ళి కూర్చున్నాం అనమాట. ఇంక కంప్లీట్ అయ్యేంత వరకు అక్కడే ఉన్నాము. సో 12:30కి కంప్లీట్ అయ్యేటప్పటికి మేము తప్ప ఇంకెవ్వరూ లేరనమాట. అప్పటిదాకా వాళ్ళు కంటిన్యూస్గా సాంగ్స్ పాడుతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు స్టేజ్ దగ్గరనే సెల్ఫీ అని అడిగితే మొత్తం అందరూ బాగా రెస్పాండ్ అయ్యి అందరూ సెల్ఫీస్ ఇచ్చేశారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది నిజంగా. నేనైతే ఈ ఉగాదికి చాలా బాగా ఎంజాయ్ చేశానండి. నేను ఇలా ఎంజాయ్ చేసి 2 years అయ్యిందనమాట. మీరైతే ఉగాదిని మీ ఇంట్లో ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కింద అయితే కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ మీ వీడియోని చూసినట్టయితే ప్లీజ్ లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని కింద అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.